అట్లా జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలో మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి హామీ ఇచ్చారు? నిజంగా ఇది అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మీకు ఇది మంచి ప్రశ్న వేశారు. నేను పార్టీలోంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే, నేను మీకు దగ్గర 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశాను. నా క్యారెక్టర్ తెలిసినటువంటి మీరు, ఎంతోమంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి నేను, చాలామందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరినీ నేను మరి దగ్గర పెట్టుకొని ఆయన కార్పొరేటర్లకు పోటీ చేయించి, డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి, టౌన్ కమిటీ, టెంపుల్ కమిటీ, అధికారులు ఇలా అన్నిటికీ కూడా ఒక విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కార్పొరేషన్ కూడా మంచి కొట్టించారు. ఇచ్చాం. మరి అట్లా చేసినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట, ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. ఆఖరికి నన్ను నా క్యారెక్టర్ని బద్నాం చేయడానికి టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగితే, సార్ మీరు ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడతారని కూడా ఆయన నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను పార్టీలో కూడా చెప్పా. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారన్న, టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఏ చిన్న ప్రలోభానికి నొందినా, ఈ చిన్నదానికి ఆశపడినా, మరి అంత పెద్ద ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి నేను వంగాలి కదా. మరి నేను వంగలేదంటే నా నిజాయితీని మీరు ఇక్కడ గుర్తించారు. పార్టీ చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చివరి రోజు వచ్చి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు కూడా మహేష్ క్యారెక్టర్ మీద చిన్న డ్యామేజ్గా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే నా నిజాయితీకి నిదర్శనం, అదే నా క్రమశిక్షణ నిదర్శనం. బయట ఏదో 4 మాట్లాడతారు, రాజకమల్ గారు నేను పూర్తి చేయనివ్వాలి. బయట ఏదో 4 మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ గారికి, పనికి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. విలువలంటే ఈ రోజున ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ తెలిసి నిజాయితీగా ఉండాలంటే. అటువంటి లేని వాళ్ళు స్వార్థంతో నేను మనసులు నిండిపోయిన వాళ్ళు మాట్లాడతారు, పచ్చి అవకాశవాదులు మాట్లాడతారు. నాకు అంత కష్టకాలంలో నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టే సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేనేం అడగల, ఆ రోజున కూడా నేనేమి అడగల. సీట్లు మార్పు చేస్తే నన్ను పరిశీలనలో పెట్టుకోవాలని మాట మాట్లాడాను. ఖచ్చితంగా మార్పు చేస్తే నేను పరిశీలిస్తామనే మాట మాట్లాడు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు, ఆయన ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ అని ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఆయన కౌగులించుకున్నారు. నాకు చాలా ఆ రోజున చాలా గొప్పగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం. 8 సంవత్సరాలు నీ కింద నిస్వార్థంగా పనిచేసి మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? మా క్యారెక్టర్ మీద దెబ్బపడతాం. మేము ఏమి చేయకుండా, మీరు ఇందాక అన్నారు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డ్యామేజ్ చేశారు, మీరు కొన్ని సందర్భాలు ప్రశ్నించారు. ఓకే, ప్రశ్నించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నతమైన మనసు, పెద్ద మనసు ఉండాలి. నన్ను దగ్గర తీసుకున్నారు, కౌగులించుకున్నారు, నాకు చెప్పారు. నేను అట్లాగే వచ్చి ఇక్కడ పనిచేసాను. పదవి ఏ రోజు నేను ఆశించిన, పదవి ఉంటేనే పని చేయాలని నాకు ఎప్పుడు అనిపించింది. పని చేయడానికి పదవి ఏమీ అర్థం కదా, అది ఉంటేనే పని చేయాలని అవసరం లేదు. మనం పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి పని చేయగలుగుతాం. నాకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంత సొంత క్యాడర్ని నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు సహచరులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నాకు కష్టకాలంలో నన్ను గుండెలకి హత్తుకొని నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను ఈ 7 నెలల కాలంలో కూడా నేను నిస్వార్థంగా వైసీపీకి నా అవకాశం అంతా మాట్లాడుతున్నా, అవకాశం ఉన్న యాక్టివిటీ చేస్తున్నాను. కానీ ఈ 2 విషయాలు మీరు కంపేర్ చేసుకోవాలి, బయటకు చెప్పాలి. మీరు కూడా 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ చేయాలనే విషయం. కానీ మరి నేను ప్రశ్నించిన గొంతుకునే మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు కలుపుతున్నారు. ఇందులో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా పార్టీల మార్పు అనే దాన్ని మీరు జనసేన ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు పోయి మీరు అడగాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లేకపోతే పెద్దతో మీరు మాట్లాడాలి. జగన్ గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళకి ఉండే చిన్న అవకాశాలను కూడా మీరు ప్రశ్నిస్తే తప్పు చేసిన వాళ్ళు, సమాజం కూడా తప్పుగా ఆలోచిస్తుంది. మీరు అడగాల్సింది తప్పు చేసిన వాళ్ళని అడగాలి,
మీరు ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నది మీ అవసరాల కోసం కాదా? మీ గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నలిగిపోవాలా? రాష్ట్ర అభివృద్ధి చాలా మంది ఏం రాష్ట్ర అభివృద్ధి 5 నెలలు, ఈ 5 నెలలు పోని, ఈ 5 నెలలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ 5 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క శంకుస్థాపన చేశారా? చెప్పండి. ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కార్యక్రమం చేపట్టారా? పేదవాళ్ళకి సీట్ లేని అవసరమా? 7 ఎక్కుతారు అందులో. నాలాంటి మధ్యతరగతుల్లో సామాన్యులు సీట్ లేను ఎక్కుతారా? శ్రీశైలం పోతారు, 7-14 మంది పోతారా? శ్రీశైలం పోవడానికి బస్సు ఎక్కితే ఎంత అవుతుంది? సీట్ లేని ఎంత ఎక్కుతుంది? టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి ఏం టూరిజం డెవలప్మెంట్? అది డబ్బు ఉన్న వాళ్ళకి టూరిజం పాయింట్. అది పేదవాడికి సామాన్యుడికి పనికొస్తుందా? మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికైనా పనికొస్తుందా? మీరు కంపేర్ చేసుకోండి ఒకసారి. ఆ రేట్లు ప్రచురించమనండి. గతంలో విజయవాడలో హెలిప్యాడ్ కూడా పెట్టారు. ఆ కంపెనీ 5 నెలలకి ఎత్తేసారు, 3 నెలలకి ఎత్తేసారు. ఈ సీట్ లైన్ కూడా ఎత్తేస్తారు 6 నెలలు ఆగితే. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సీట్ లైన్కి మధ్యలో భవానీ ఐలాండ్ ఉంది కదా, దాన్ని బాగు చేస్తే సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ ఒక 50 రూపాయలు టికెట్ కొనుక్కునే పోతారు కదా. దాన్ని ఎందుకు బాగు చేయరు మీరు? దాన్ని ఇంకా అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఆ ప్రమాణాలను ఎందుకు పెంపొందించరు? సీట్ లైన్ ఎవరి కోసం? పేదవాడు ఎక్కడం కోసమా? సీట్ లైన్ ఎవరి కోసం? మధ్యతరగతి ఎక్కడం కోసమా? అదే అభివృద్ధి అంటే ధనవంతుల కోసం, బలవంతుల కోసం మీరు చేసే కార్యక్రమాలు సామాన్య మధ్యతరగతి మీద రుద్దితే అది అభివృద్ధి అంటే నిజమైన నిర్వచనం తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడాన్ని అభివృద్ధి అంటారు. అంతేగాని రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేకపోతే స్మార్ట్ సిటీలు, సెస్లు ఏంటి, లేకపోతే గోల్ఫ్ క్లబ్బులు, అంతర్జాతీయ రేసింగ్, దీన్ని అభివృద్ధి అంటారు. అది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బలవంతులకు ఉపయోగపడే దాన్ని. పెట్టుబడులు వస్తే ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు కదా. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారతారని చెప్తారు. ఇప్పుడే చెప్పా, అభివృద్ధి అంటే పెట్టుబడులు రావాలా, అందరు రావాలని కోరుకుంటారు. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి సంపాదన మన ఆంధ్రప్రదేశ్కి వాటా ఎంత? పెట్టుబడి పెట్టి విదేశాలకి, ఇతర ప్రాంతాలకి తరలించుకునే వాటా ఎంత? మీరు స్పష్టంగా చెప్పగలుగుతారా? చెప్పమనండి. అరే, పత్తి పండించేది మనమే కదా ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమ ప్రాంతంలో కానీ పైపోతే పత్తి విపరీతంగా పండిస్తారు. పత్తి పండించేది దాన్ని తీసుకెళ్ళి మీరు అహ్మదాబాద్, బొంబాయిలో తీసుకెళ్ళి మిల్లులకి ఇస్తే, అక్కడ గుజరాత్ మిల్లులకి ఇస్తే అక్కడి నుంచి తయారై ఎక్కడికి వస్తాయి? బట్టలన్నీ ఇక్కడికి వస్తాయి. మన దగ్గర కొనేటప్పుడేమో తక్కువ రేటు కొంటారు, అమ్మేటప్పుడేమో వాళ్ళు నిర్ణయించిన రేటు కొనాలి. కనీస పంటల మద్దతు ధర కన్నా ఒక చట్టం ఉందా? కొన్ని లక్షల మంది రైతులు నష్టపోతూ ఉంటే దాన్ని ఎవడో 2 పెట్టుబడిదారులు తీసుకొచ్చి డబ్బు మొత్తం, వాడి సంపద మొత్తం కొల్లబడుతూ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా? చెప్పండి. ఇలాంటి మీరు అన్ని కూడా చెప్పాలి. 5 నెలల్లో జరిగిన అభివృద్ధి అని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులేయడం అభివృద్ధి?